ఎవ్వరినీ వదలం ఎంత పెద్ద బడా పారిశ్రామికవేత్తలైనా అన్నటువంటిది ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే న్యాయస్థానం కూడా అదే విధంగా సీరియస్ ఎఫర్ట్ పెట్టినటువంటి వేళ నితిన్ చేతన్ సందేశర డిపాజిట్కి సంబంధించినటువంటి అంశంలో 5,100 కోట్ల రూపాయలు ఇప్పుడు డిపాజిట్ చేయడమైంది. ఎవరైతే అజ్ఞాతంలోకి వెళ్ళినా లేదా దేశం విడిచి పారిపోయిన వాళ్ళకి సంబంధించిన 5,100 కోట్లు జమ చేయడం అన్నటువంటిది కీలకమైన అంశం. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ, ఎఫ్ఈఓఏ అనేక కేసులు నమోదు చేశాక వాళ్ళు అజ్ఞాతంలో ఉంటూ సిబిఐ ఎఫ్ఐఆర్ మీద ఛాలెంజ్ చేసినటువంటి సందర్భంలో కోర్టు ఆదేశం మేరకు 5,383 కోట్ల లోన్ ఎగ్గొట్టినటువంటి ఈ వ్యవహారంలో టోటల్గా దానికి వడ్డీతో కలిపి 9,799 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఈ 5,100 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయడానికి ముందుకు రావడం అన్నటువంటిది జరుగుతున్న తాజా పరిణామాల్లో ఒక స్పెషల్ అని చెప్పాలి.